పేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా డాక్టర్ అనగానే 24 గంటలు కాదు 48 గంటలు పనిచేసేవాళ్ళు డాక్టర్స్ అని అనుకుంటాం. వాళ్ళందరూ పని చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదా? వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉండదా? అంటే వాళ్ళు మాత్రం ఎప్పుడు 24 అవర్స్ సర్జరీస్ చేయడమో లేకపోతే పేషెంట్ని చూడడం మాత్రమే చేస్తూ ఉండాలా అనే క్వశ్చన్ నాకు ఎప్పుడూ ఉండేదన్నమాట. అసలు వాళ్ళు ఏం చేస్తారు లైఫ్లో, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది అని. కానీ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండింగ్ డాక్టర్ ఉన్నారనమాట. ఆయన డాన్స్ చేస్తుంటే మనం అందరం అచ్చా అంటున్నాం. ఆయనే ఈరోజు నాతో పాటు ఉన్నారు, డాక్టర్ వివేక్ అచ్చా గారు. ఆయనతో అయితే చాలా విషయాలు మాట్లాడాలి. వచ్చేది. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వివేక్ గారు, మీ పేరు వివేక్ అచ్చా, మీ డాన్స్ షూస్ అందరూ అంటున్నారు అచ్చా అచ్చా. రైమింగ్ బాగా వచ్చింది. అది చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్లీ ఇంటి పేరు, బట్ అలా కలిసి వచ్చింది అనమాట. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా అట్లా ఆట పట్టిస్తుంటారు, అచ్చా 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 బచ్చా అని. అచ్చా అంటూ మీకు అన్నిట్లో కలిసి వచ్చినట్టుంది కదా. అవును, లైఫ్లో కూడా అలానే వెళ్ళిపోయారు. సో ఈ ప్రొఫెషన్ గురించి లేకపోతే డాన్స్ గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు, మీ స్కూలింగ్ కాలేజ్ అంతా ఎక్కడ జరిగింది? నేను ఫ్రమ్ కరీంనగర్ అండి. నేను స్కూలింగ్ అంతా కరీంనగర్లోనే జరిగింది. తర్వాత నా MBBS గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందా? సీట్ వచ్చింది. నా ఈ రెండు కన్వీనర్ సీట్, ఒకటి గవర్నమెంట్ ఒకటి కన్వీనర్ సీట్స్. టాలెంటెడ్ అయితే. సో PG అంటే జనరల్ సర్జరీ చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేశాను. సో ఇప్పుడు అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ లాగా కంటిన్యూ అవుతూనే బయట కరీంనగర్లో చాలా హాస్పిటల్స్లో కన్సల్టెంట్ లాగా చేస్తున్నాను. అసలు ఇంత సక్సెస్ఫుల్ అంటే డాక్టర్ అంటే అది ఒకటే ఉంటుంది కదా. మీరు డాన్సింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అప్పుడప్పుడు సింగింగ్ కూడా చేస్తారు. ఎలా అండి మల్టీ టాలెంట్ అంతా? అంటే అది ప్లాన్ చేసింది ఏం లేదు. యాక్చువల్ నాకు ముందు నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. నేను తన మూవీస్ నుంచి ఏదైనా సాంగ్ రిలీజ్ అయిందంటే స్కూల్లో యాన్యువల్ డేస్కి, తర్వాత కాలేజ్లో ఇట్లా ఫ్రెండ్స్తో అట్లా డ్యాన్స్ చేస్తూ ఉండే అనమాట. సో అట్లా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. బట్ MBBS చేయడము, జనరల్ సర్జరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఇవన్నిట్లో ఏమైందంటే కంప్లీట్లీ మర్చిపోయా, ఇంకా చేయలేదు. కానీ ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే డాక్టర్స్ ఇంకా కంటిన్యూస్గా ఈ వర్క్ చేస్తూ వాళ్ళ హెల్త్ కూడా చాలాసార్లు మిస్ అవుతుంది, వాళ్ళ హెల్త్ కూడా. నేను కూడా కొంచెం వెయిట్ పెరిగిపోయాను ఆ మధ్య. కొంచెం మెంటల్ హెల్త్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఇవన్నీ నేను గమనించుకున్నాను నాకు నేను. సో దెన్ ఐ డిసైడెడ్ లైక్ జిమ్ స్టార్ట్ చేశాను ఫస్ట్. సో ఒకరోజు మా జిమ్ ట్రైనర్ సార్ ఒక డ్యాన్స్ చేద్దాం అది ఇది అని అంటే, తను కూడా డాన్సరే. సో ఒకటి చేద్దామని అంటే సూర్య గారిది కనిమ సాంగ్ వచ్చింది కదా, అది ఫస్ట్ టైం నేను జిమ్లో చేసి పెట్టాను అనమాట. పెట్టిన వెంటనే దానికి 40-50,000 వ్యూస్ వచ్చాయి. అందరూ కరీంనగర్లో షాక్ అయ్యారనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను బిజీగానే ఉంటాను. మార్నింగ్ వెళ్ళిందంటే మెడికల్ కాలేజ్లో టీచింగ్ చేసుకోవడం, తర్వాత మధ్యాహ్నం ఓపీస్ చూడడము, ఈవినింగ్ సర్జరీస్ చేయడము, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సండేస్ కూడా సర్జరీస్ ఉంటాయి. సో ఇంకా చేసిన తర్వాత ఫస్ట్ అట్లా వ్యూస్ బాగానే వచ్చినాయి. సో మనం అంటే అది ఫస్ట్ డ్యాన్స్తోనే చాలామంది డాక్టర్స్ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారనమాట. సార్ మీరు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఎట్లా మాకు కూడా చేయాలని ఉంది, కానీ ఏమో బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, ఎవరేమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి అంటుండే అనమాట. సో నేను వాళ్ళకు కూడా చెప్పింది ఒకటే, మీకు ఏది నచ్చుతుందో మీరు అది చేయండి. పక్కన వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామినేషన్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మనకు. ఇప్పుడు మాకైతే 50 మార్క్స్కి పాస్. ఓకే, సో అందరికీ నచ్చాలని లేదు మనం చేసేది. సో నేను అదే చెప్పా, మీకు నచ్చింది చేయండి. బ్యాడ్ థింగ్స్ని ప్రాపగేట్ చేయడం కానీ, హైలైట్ చేయడం కానీ అట్లాంటివి చేయకుండా మంచిది ఏదైనా మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాం. మనకు నచ్చింది. బట్ మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళండి? అంటే మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు, చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, మరి అటువైపే ఫస్ట్ నుంచి ఎందుకు ఫీల్డ్ ఎంచుకోలేదు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నాకు డాక్టర్ అవ్వాలన్నదే ఫస్ట్. అయితే ఫస్ట్ డాక్టర్ అవ్వాలి, నాకు ఓపీస్ చూడాలి, పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనేది నాకు ఫస్ట్ నుంచే ఒక అంబిషన్ ఉండే.
అది అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ టైం దొరికింది కాబట్టి చేస్తున్నాం. సో మీ పేరెంట్స్ ఏం చేసేవారు? మా పేరెంట్స్ యాక్చువల్లీ మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్లో రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఓకే. విలేజ్ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యారు అనమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఊర్లోనే ఉంటారు, వస్తా పోతా అంటారు. మీరు మాత్రం డాక్టర్ అయిపోయారు, యాక్టర్ అయిపోయారు, సింగర్ అయిపోయారు, డాన్సర్ అయిపోయారు. ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా ఉంటున్నారు, అంతేనా? అంతే. బట్ సడన్గా ఒక్కసారిగా సేవాలే లేస్తాయి బిడ్డ స్టెప్ రాగానే అదే నాకు తెలిసి ఫస్ట్ బాగా ట్రెండింగ్లోకి వచ్చిన వీడియో. ముందు కూడా వెళ్ళాయి, ఒక 4 million, 1.5 million, 2 million అట్లా వెళ్ళాయి. బట్ ఇది మాత్రం బాగా వైరల్ అయింది, 14 million దాకా వెళ్ళింది. ఈ వీడియో తర్వాత మారిపోయి ఉంటుంది కదా అసలు చాలా. అవును, అంటే అప్పటి వరకు కరీంనగర్లో అందరు గుర్తుపడుతుండే బయటికి వెళ్ళినప్పుడు. బట్ తర్వాత ఇంకా కొంచెం మా ఫ్రెండ్స్, నేను మిస్ అయిన ఫ్రెండ్స్ నెంబర్స్, కాంటాక్ట్స్ లేని ఫ్రెండ్స్ కూడా నాకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం, అట్లా వాళ్ళ దాకా అసలు వాళ్ళకి తెలియదు. ఏదో నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, చూసి అరే ఇది వీడు వివేక్ కదా అని చెప్పేసి నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేశారనమాట. ఆ వీడియో వెనక ఏం జరిగింది అనేది మాకు ఒకసారి చెప్తారా? అంటే అంత యాక్చువల్లీ బిజీగా ఉన్నా, నేను కూడా ఆ రోజు సర్జరీస్ ఉండే. ఒక 2-3 రోజుల నుంచి ఆ సాంగ్ వింటున్నా నేను టీవీలో, మా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ట్రెండ్ అవుతుంది, రీల్స్ ఓపెన్ చేస్తే ట్రెండ్ అవుతుంది, చెయ్యాలి దీన్ని అని చెప్పేసి అనుకున్నాను. సో ఒకటేంటంటే మేము సర్జన్స్ కదా, సో మాకు ఆపరేషన్స్ చేస్తాం, పేగులతోటి సర్జరీస్ చేస్తాం ఇవన్నీ కదా. సో దానికి రిలేటెడ్గా చేద్దాము, మాతో పెట్టుకుంటే మేము సర్జన్స్ కదా, మాతో పెట్టుకుంటే పేగులు తీసి మెడలేసి అన్న ఒక కామెడీ సెన్స్లో నేను చేయడం జరిగింది. సూట్ అవుతుంది కదా మీకు. అవును, అది పెద్ద ప్రిపేర్ అయింది కూడా లేదు. యాక్చువల్లీ నేను కొన్ని రీల్స్ అయితే ప్రిపేర్ అయ్యి చేస్తాం కదా, ఇది ప్రిపేర్ అయింది లేదు, ఏం లేదు. జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాం, మా స్టాఫ్ కూడా సార్ చేద్దాం ఇది బాగుంది అని చెప్పేసి అంటే, సార్ మీరే చేస్తున్నారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు రీల్స్లో అంటే అప్పటికప్పుడు పెట్టారు. బట్ నాట్ ఇన్ ఏ నెగటివ్ వే, పాజిటివ్గా తీసుకోండి. సేవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడ అంటే ఏదైనా అయితే ప్రాణం పోయేది మీ చేతుల్లోనే. ఏమైనా చేయాలన్నా, ప్రాణాన్ని బ్రతికించాలన్నా, పేగు ఒకటి తీసి ఒకటి వేయాలన్నా అది కూడా మీ చేతుల్లోనే. సాంగ్ ఏదో మీకోసమే రాసినట్టుంది. అదే యాక్చువల్లీ అది ఇంకొకటి ఏంటంటే స్క్రబ్స్లో చేశాను నేను. అది ఓటీ డ్రెస్ ఉంటుంది కదా, దాంతో చేశాను. యాక్చువల్లీ అది మేము మళ్ళీ ఓటీకి అదే వాడము, మేము ఆపరేషన్ థియేటర్కి మేము వాడము. అది మేము జస్ట్ ఓపీస్ అవి చూసేటప్పుడు మాకు దానిపైన డెసిగ్నేషన్ అంతా ఉంటుంది కదా. సో అట్లా మాకు ఒక అంటే సార్ వచ్చారని చెప్పేసి తెలియడానికి మాకు డెసిగ్నేషన్ ఉంటుంది కాబట్టి దాని మీద అది మేము ఓటీకి వాడమన్నమాట. సో ఇట్లా కామెంట్స్లో కూడా చాలా అంటే ఆ ఓటీ డ్రెస్ వేసుకొని చేశాం కాబట్టి చాలా వెళ్ళింది అనమాట. కామెంట్స్లో కూడా, సార్ మీరు సర్జరీలు చేయకుండా డాన్స్లు ఏం చేస్తున్నారు, పేషెంట్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కామెంట్స్లో పేషెంట్ డాన్స్ చేసుకో బ్రో, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. చాలా మంది దాన్ని అంటే కామెడీగా చేశారు రీల్స్ మళ్ళీ అట్లా. బట్ స్టిల్ అంటే నాకు అది ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు, డాక్టర్స్ అంటే సర్జరీ చేసేవాళ్ళు, పేషెంట్ని చూసేవాళ్ళు, పేషెంట్ హెల్త్ కోసం చూసుకునే వాళ్ళైనా, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. అంటే 24 hours మీరు అంత స్ట్రెస్ పెడితే అక్కడ వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం కానీ వాళ్ళు ఇది చేయడానికి, మీ స్ట్రెస్ని ఎవరు రిలాక్స్ చేస్తారు? మీ స్ట్రెస్కి ఏంటి రిలాక్సేషన్ అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదే యాక్చువల్ నేను అదే చెప్తాను నేను మా ఫ్రెండ్స్కి కానీ అందరికీ. అంటే డాక్టర్స్కి ఇంకెక్కువ యాక్చువల్లీ వాళ్ళకి లీజర్ టైం, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలి. బికాస్ వాళ్ళు పేషెంట్ చూడడము, డిసీజ్ని తగ్గించడము ఈ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఫిట్గా ఉండాలి, మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళు ఫిట్గా ఉండాలి. సో మనం ఎంతమంది ఓపీస్ చూస్తున్నాం, ఎన్ని సర్జరీస్ చేస్తున్నాం అనేది కాకుండా మనం ఎంత పర్ఫెక్ట్గా మనకి కాంప్లికేషన్స్ లేకుండా ఒక పేషెంట్ని చూసి వాళ్ళ ఇల్నెస్ని తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఫస్ట్ మెంటల్గా ఫిట్గా ఉండాలి అండ్ ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి అనేది నేను దీని ద్వారా నేను ప్రాపగేట్ చేయాలని అనుకున్నాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా. సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కరీంనగర్లో చాలామంది డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి ప్రమోట్ చేసుకోవడము రీల్స్ ద్వారా అట్లా చేస్తున్నారు అన్నమాట. సూపర్. కానీ అంటే నిజంగానే
ఇప్పుడు సర్జరీస్ అన్నీ చేయాలి, మీకు బయట ఏదో పెద్ద స్ట్రెస్ ఉంటుంది, బాగా స్ట్రెస్ఫుల్ ఉంటుంది మైండ్, కానీ ఆ సర్జరీ అనేది వాళ్ళ ప్రాణం విలువ. ఒక ప్రాణం విలువ మీ చేతిలో ఉంటుంది, మీకేమో ఇక్కడ బోల్డ్ అంత స్ట్రెస్ ఉంది. ఎలా మేనేజ్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్ని డాక్టర్స్ అంతా? ఆ, లేదండి, అంటే మాకు ఇక మా ప్రొఫెషనే అది కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ని అందరు డాక్టర్స్ పేషెంట్ బాగుండాలని ప్రతి ఒక్క డాక్టర్ ఫీల్ అవుతారు. పేషెంట్ మంచిగా నా దగ్గర నుంచి డిశ్చార్జ్ అవ్వాలి, మళ్ళీ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికే రావాలని అందరు డాక్టర్స్ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో పేషెంట్ కండిషన్ వల్లనో లేకుంటే వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ వల్లనో ఏదన్నా కాంప్లికేట్ అవుతుండొచ్చు. కానీ డాక్టర్స్ అందరికీ ఒక పేషెంట్కి కావాలని చేయాలి, కావాలని హాని చేయాలని అయితే ఎవరికి ఉండదు. సో ఆ ప్రాసెస్లో 99% ఆఫ్ ద డాక్టర్స్ విల్ బి డెడికేటెడ్ టు దేర్ వర్క్. అట్లా. మీరు చేసిన అతిపెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ గుర్తుందా మీకు? చేసాం, గుర్తుంది. అంటే ఆ సినారియో ఎలా ఉండింది? బ్యాక్ ఎండ్లో భయం కానీ, అంటే సర్జరీ ఎలా అవ్వబోతుంది, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. చాలా ఉంటుందండి. యాక్చువల్లీ మా ఒక సర్జరీకి ముందు ప్రిపరేషన్ చాలా ఉంటుంది. మనము పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం స్టెప్స్ చేస్తాం, ఏం చేస్తున్నాం సర్జరీలో ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడము. సపోజ్ ఒక పేగుకు రంధ్రం పడింది అనుకోండి, అది మూసే సర్జరీ ఉంది, ల్యాపరోటమీ అంటారు. సో అది ఆ సర్జరీకి ముందు మనం ఆ రంధ్రం మూసేసి వచ్చినా కూడా కొన్నిసార్లు లోపల పేషెంట్కి ఉండే కండిషన్తో కానీ లోపల ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే మళ్ళీ లీక్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లాంటి ప్రతిదీ మేము ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, పేషెంట్ని ఫాలోఅప్ చేయాలి, డైలీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో మా అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా వాళ్ళతోనే మా జర్నీ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మాకు చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీంతో పాటు వైస్ వర్సా, మీరు ఇంత ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు, పేషెంట్ని చూసుకుంటారు, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది పడడం కానీ, ఫ్యామిలీ టైంని మిస్ అవ్వడం కానీ ఉంటుందా మీకు? లేదండి, అంటే ఎందుకంటే మా వైఫ్ చాలా సపోర్టివ్ నాకు. నేను ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా షీఈస్ దేర్ ఫర్ మీ త్రూ అవుట్ మై జర్నీ. తను కూడా జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, నాలాగానే ఇద్దరం జనరల్ సర్జన్స్. సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ కావాలి, నేను కొంచెం ప్రిపేర్ అయ్యి రీల్ చేసుకుంది అన్నా కూడా ఆ టైంలో నా ఓపీస్ ఏదైనా ఉంటే తను కవర్ చేస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆలోచన ఏమైనా వచ్చిందంటే, మనం డాక్టర్స్ కదా, ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడితే నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, ఇలాంటి థాట్ ప్రాసెస్ లేదా అప్పుడు? అది ఉంది యాక్చువల్లీ, బ్యాక్ హ్యాండ్లో కొంచెం నాకు అట్లాంటిది ఉంది, ఆలోచన ఉంది. బట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా వైఫ్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. మీరు చేయండి, మీరు అంటే జనరల్గా వాళ్ళకి తెలుసు కదా, నేను ఏదైనా ఫంక్షన్స్లో అప్పుడప్పుడు డ్యాన్స్ చేయడము అదంతా చూసి వాళ్ళకి నువ్వు చేసినా మంచి కామెంట్స్ వస్తాయి కానీ ఏం కాదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, ఒక 10 to 15% ఉంటారు, దాన్ని నువ్వు ఇగ్నోర్ చేయి, జస్ట్ గో విత్ యువర్ డ్రీమ్ అని చెప్పారు అంతే. గరికపాటి గారిది మీరు మాకు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేసి చూపించగలరా? ఒకసారి ఒక చిన్న ఎంత యాప్ట్ చేస్తారంటే, నిజంగా గరికపాటి గారికి ఒక ఏమంటారు ట్విన్ బ్రదర్ లానో అలా కనిపిస్తారనమాట ఆ రీల్లో. ఒకసారి మాకు కోసం రీక్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అంటే అది బ్యాక్డ్రాప్ లో వాయిస్ వస్తుంది కాబట్టి చేసినాం అంతే. ఇప్పుడు కష్టం అంటే అదేలేండి, బ్యాక్డ్రాప్ లో ఆయన వాయిస్. బట్ ప్రిపేర్ అవుతారు అట్లాంటి వాటికి ముందు? నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వనండి యాక్చువల్లీ. అదే అంటారు మా ఫ్రెండ్స్, అరే నువ్వు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది నీకు, ఒక డ్యాన్స్ చేయాలంటే దానికి ముందు 1 గంట 2 గంటలు ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దానికి షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది నీకు, సర్జరీస్ లేవా, ఓపీస్ లేవా అని అంటూ ఉంటారు. కానీ ఏంటంటే నాకు అంత టైం పట్టదు, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక ఈవినింగ్ ఖాళీగా ఉన్న టైంలో నా ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే జిమ్ ఆ టైంలోనే నేను ఒకసారి స్టెప్స్ చూసుకుంటాను. సో నెక్స్ట్ డే ఎప్పుడన్నా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఖాళీ టైం చూసుకొని ఒక 15 minutes బయటకు వెళ్ళి అవుట్డోర్లో షూటింగ్ చేసేసుకుంటాను. నేను నా ఫ్రీ టైంలో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తుంటాను అంతే. బట్ నాకు అసలు నా వర్క్ హిండర్ అవ్వడం కానీ వర్క్ అట్లాంటిది ఏం లేదండి నాకు. ఇంకా యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ చేసిన తర్వాత నాకు చాలామంది నన్ను అక్నాలెడ్జ్ చేశారు. చాలామంది నేను అంటే ముందు చాలామందికి తెలుసు కరీంనగర్లో, బట్ దీని తర్వాత ఇంకెక్కువ పేషెంట్స్ త్రూ డిఎమ్స్ కానీ నాకు మెసేజ్ పెట్టి పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే అక్కడ కూడా ఒక నెగిటివ్ థింగ్ లాగా చూడరా, అంటే ఈయన డాన్స్లు వేసుకుంటా ఉంటాడు, సర్జరీస్ ఏం చేస్తాడు, ఇలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా? ఉంటారు బట్ నేను అదే కదా చెప్పేది, నాకైతే నా
వర్క్ అయితే ఎప్పుడు నాకు దీనివల్ల వర్క్ ఇబ్బంది పడడం కానీ అట్లయితే జరగలేదు. నేను ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ అండి. నాకు ఫస్ట్ ప్రయారిటీ నా ప్రొఫెషన్. సో దాని తర్వాతనే ఇది అంటే అండ్ త్రూ ఇన్స్టాగ్రామ్ నేను మెడికల్కి సంబంధించిన రీల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రాబ్లమ్స్ గురించి, సర్జికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం, ఇది కూడా చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ దీంతో వీ విల్ రీచ్ టు మెనీ పీపుల్. సో వాట్ ఎవర్ మెడికల్ అడ్వైస్ ఐఎమ్ గివింగ్ వాళ్ళకు కూడా ఈజీగా రీచ్ అవుతుంది. సో అట్లా కూడా నేను ఉపయోగపడుతుంది. ఓకే, బట్ మెడికల్ స్టూడెంట్స్ కానీ మెడికల్ డాక్టర్స్కి కానీ బేసిక్గా అందరి మైండ్లో ఉండే క్వశ్చన్ వాళ్ళకి అసలు టైం ఉండదు. నిజంగానే అసలు టైం ఉండదా? ఇంతకు ముందు ఉండేదా లేకపోతే ఇప్పుడు లేదా? లేదండి, యాక్చువల్లీ ఇంతకు ముందు ఇంతమంది డాక్టర్స్ లేరు, ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. సో అప్పుడు ఒక డాక్టర్ అయితే ఇంకా వాళ్ళకి పేషెంట్స్ చాలామంది ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఓపీసే ఉంటాయి, సర్జన్ అయితే సర్జరీస్ చేయడము. సో ఈ క్రమంలో వాళ్ళకి వేరే పని చేద్దామన్నా వేరే ఎంటర్టైన్మెంట్ లాంటిది ఏం ఉండకపోయేది ముందు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మెడికల్ కాలేజ్ పెరిగినాయి, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ మనకు స్పెసిఫిక్ టైంలోనే మన వర్కింగ్ అవర్స్ ఉంటున్నాయి. సో వేరే టైంలో మనకి టైం తీసుకొని వాట్ ఎవర్ డాక్టర్స్ అయినా అంటే వాళ్ళ ఏ టాలెంట్ అయినా ఉండొచ్చు. కొంతమందికి డాన్సింగ్, కొంతమంది సింగింగ్, కొంతమందికి స్విమ్మింగ్, వాట్ ఎవర్ వాళ్ళ, కొంతమంది సైక్లింగ్ లాంటివి దే కెన్ డూ వాట్ ఎవర్. అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్, కొంతమందికి టూర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో టైం ఉంటుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, సో మీరు సింగింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి గరికపాటి గారిది అయితే వెనక వాయిస్ కావాలని అడిగారు. దీనికైతే దీనికి ప్రిపేర్ అవ్వలేదు. ఒక్క పాట, ఒక 2 లైన్లు మా కోసం. లేదు, సింగింగ్ అంటే ఇప్పుడు సడన్ గా అంటే ముందేమన్నా హింట్ ఇచ్చి ఉంటే ఒకసారి చూసుకునే ఉన్నాయి. అంటే రెగ్యులర్ సింగర్ నేను కాదు. లిరిక్స్ పాడండి పర్లేదు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ, వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలుగువేళ, జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. అంటే మీరు సడన్ గా అడిగారు. అయినా సడన్ గా కూడా బాగా పాడారండి. సర్జరీ అంటే సడన్ గా అడిగినా కూడా ఇట్లా కోసెస్ చేసేస్తారేమో, కానీ సింగింగ్ కూడా బాగా పాడుతున్నారు. అన్నీ మల్టీ టాలెంటెడ్ అనమాట, 1 కాదు 2 కాదు. సో మరి యాక్టింగ్లోకి వెళ్ళే ఆలోచన ఉందా? ఏమన్నా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటే చేస్తాను. ఇప్పటిదాకా ఛాన్స్ ఏం రాలేదా? 1-2 ఛాన్సెస్ వచ్చినాయి. ఒకటి చిన్న రోల్ చేస్తున్నాను, డాక్టర్ రోల్ మూవీలో. మూవీలో కూడా డాక్టర్ రోలా? డాక్టర్స్ అని ఒక సిరీస్ కూడా ఉండేది, హార్ట్ బీట్ అని చెప్పేసి హాట్ స్టార్ లో. అది కూడా బాగుంటుంది. మీలానే ఒక డాక్టర్ కూడా ఉంటారు అందులో. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటివరకు మీ లైఫ్లో? నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు గవర్నమెంట్లో ఎంబీబీఎస్ సీట్ రావడం అనేది. ఎందుకంటే మా నాన్న వాళ్ళంతా పెట్టుకోలేరు. సో ఫస్ట్ అదే గవర్నమెంట్లో సీట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అది చాలా కష్టమైన పని కదా. ఫస్ట్ అటెంప్ట్ అయినా అప్పటికి? లేదు, సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ప్రైవేట్లో వచ్చింది, ఏ కేటగిరీలో, కానీ తీసుకోలేదు నేను. నాకు గాంధీ కానీ ఉస్మానియా ఇక్కడ చేయాలి అని చెప్పేసి ఉండే చిన్నప్పటి నుంచి. సో చాలా కష్టపడి ఉంటారు కదా. 2 years 3 years అయితే ఇంకా ఇంటర్మీడియట్లో ఉంటుంది కదా అందరికీ. అదే ఇంకా అసలు అది బుక్ తప్ప ప్రపంచం తప్ప ఇంకేం ఉండేది కాదేమో. స్టార్టింగ్లో భయం వేసేది, అంటే ఇవి అప్పుడు మీకు కూడా లైవ్లో అంతా కట్ చేపించి తీపిచ్చి చేపిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా ఉండింది? యాక్చువల్లీ మాకు అనాటమీ అని ఉంటుంది ఫస్ట్ ఇయర్ నుంచే. సో అది అనాటమీ ఉంటుంది కాబట్టి డెడ్ బాడీస్ మీద సర్జరీస్ చేయడము, డెడ్ బాడీస్ని వాటి ఉంటుంది కాబట్టి మాకు ఫస్ట్ నుంచే ఒక స్లోగా, ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ భయంగా ఉంటుంది మాకు కూడా, ఎవరికైనా అంతే. సో చూసి దానికి అలవాటు అయిపోయింది. ఓకే, సో సార్ అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మేము ఒక సినిమాలో ఠాగూర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, చిరంజీవి గారు చెప్తా ఉంటారు, ఇప్పుడు చూడండి ఆయన వస్తారు డాక్టర్ వీఆర్ సో సారీ అని చెప్తారు. అంటే
మనీ లేకపోవడం వల్లనో, మనీ అవసరమైన సిచ్యువేషన్‌కి దొరక్కపోవడం వల్లనో చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడి, ఆ నిమిషానికి వాళ్ళ ఇంట్లో ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోతూ ఉంటారు. మీకు అలాంటి సిచ్యువేషన్ అంటే ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్, అలాంటి సిచ్యువేషన్‌లో వచ్చిన పేషెంట్‌ని బ్రతికించిన సందర్భం ఏమైనా ఉందా? అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయండి యాక్చువల్లీ. ఎందుకంటే మేము వర్క్ చేసేది కరీంనగర్, కొంచెం ఆ రూరల్ ప్లేసెస్ నుంచే వస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంత ఫైనాన్షియల్ కండిషన్ ఉండదు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము అన్ని కన్సెషన్ ఇచ్చి మ్యాక్సిమం డిస్కౌంట్లు ఇచ్చే చేపిస్తూ ఉంటాం. నేను కూడా యాక్చువల్లీ ఒక హాస్పిటల్ పెట్టుకొని అక్కడే సర్జరీస్ చేసుకోవచ్చు. అంటే కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అండ్ అని చెప్పేసి నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి డిఫరెంట్ హాస్పిటల్స్ విజిట్ చేస్తాను. ఇంకా మెడికల్ కాలేజ్కి కూడా అగ్రికల్చర్ వీళ్ళు చేసే వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ ఫ్రీగానే అవుతాయి. ఓన్లీ మెడిసిన్స్ తీసుకోవడము అంతే. సర్జరీ ఫ్రీ, అనస్థీషియా ఫ్రీ అన్నీ అవుతాయి అన్నమాట. సో అందుకే అక్కడ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఒక సందర్భంలో ఏం జరిగిందంటే నైట్ నాకు 12:30, 1 o'clock అట్లా కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చింది, పేషెంట్కి పొట్ట బాగా నొప్పి లేవడము, వామిటింగ్స్, ఒక 2 రోజుల నుంచి పొట్ట బాగా వాచిపోయి అట్లా వచ్చిందనమాట. వస్తే వెంటనే నేను వెళ్ళి చూశాను. నాకు ఏమనిపించిందంటే పేషెంట్ పేవుకి నంద్రమైందేమో అని అనిపించింది. సో వెంటనే ఇన్వెస్టిగేషన్స్ ఆ రాత్రి ఇన్వెస్టిగేషన్స్ చేయించి టెస్ట్లు అన్నీ చేయించి అనస్థెటిస్ట్ తోటి మాట్లాడి వెంటనే సర్జరీకి తీసుకున్నాం. అండ్ అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఏం లేవు. అంటే అట్లీస్ట్ మెడిసిన్స్ కూడా పెట్టుకోవాలని లేదు, పెట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో సరే మెడిసిన్స్ అవి తర్వాత పెట్టుకుంటారో లేకుంటే ఇప్పుడు ఈ సర్జరీ చేయకపోతే పేషెంట్ చనిపోతాడు ఖచ్చితంగా. ఆ మార్నింగ్ వరకు చనిపోయే అవకాశం ఉంది. సో అప్పటికప్పుడు వెంటనే సర్జరీకి తీసుకున్నాం. పేషెంట్ మంచిగా రికవర్ అయ్యాడు. ఇప్పటికి కూడా వస్తూ ఉంటాడు అనమాట. అందుకే డాక్టర్స్ దేవుళ్ళని ఊరికే అనరు. పైన ఉన్న దేవుణ్ణి మనం చూడలేం, కానీ మనకు అవసరమైనప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు ఈ నిమిషం మనం బ్రతికించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు, అలాంటి డాక్టర్స్ మాత్రమే అని అంటూ ఉంటారు. డాక్టర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మీ పర్సనల్ లైఫ్ని ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే పేషెంట్కి అవసరము అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చి నిలబడి చేసేసి వెళ్తారు. డబ్బులు లేని వాళ్ళకి అసలు 6 నిమిషం ఆ తర్వాత రోజు కట్టుకోలేని సిచ్యువేషన్. అంటే ఈ రోజులలో కొంచెం డాక్టర్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారను ఇట్లా బ్యాడ్ అవుతుంది. బట్ నేను చూసినంత వరకు అంటే మేబీ ఉంటుందేమో ఒక 5 to 10% ఎక్కడైనా పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుందండి. కానీ 90 to 95% డాక్టర్స్ అందరికీ వాళ్ళు తక్కువలోనే చేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ ఇస్తున్నారు. అండ్ కావాల్సినట్టుగా పేషెంట్ ని చూసుకుంటున్నారు. మరి అంత కమర్షియల్గా ఉన్న వాళ్ళని అయితే అంటే చెప్తున్నా కదండి, చాలా తక్కువ మంది అండి. అదే కరోనా టైంలో ఇట్లా వాడుకున్నారు, డబ్బుల కోసం పేషెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టారు, ఆక్సిజన్ లేదని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. కానీ అవసరమైనప్పుడు నిజంగా నిలబడే డాక్టర్స్ 90 మంది ఉన్నప్పుడు 10 మంది. నేను అప్పుడు కూడా చెప్తా కదండి, అంటే ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. అదెందుకు మరి, అది కూడా పాజిటివ్ గా తీసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో అసలు మేము చెయ్యము అని చేతులు ఎత్తేస్తే ఎవరేం చేయగలిగారు, అదే కదా. సో నిజంగా అందుకే హ్యాట్స్ ఆఫ్ టు ద డాక్టర్స్. సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే అలానే బాగా బాధపడినా ఉన్నాయి. ఇప్పుడు సాడ్ మూమెంట్స్ గురించి ఎందుకులేండి, అంటే ఓన్లీ హ్యాపీయే కనిపించాలనుకుంటారు అంతే. జస్ట్ స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ హ్యాపీనెస్, అంతే, హ్యాపీనెస్ అంతే. బట్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఉంటాయి. ఎందుకు అడిగానంటే ఇంత సాధించారు అంటే ఎంత కష్టపడ్డారు అనేది వెనక ఒక ఆలోచన ఉంటుంది కదా, అది కూడా తెలియజేస్తే వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారని. అదే నేను అంటే సాడ్ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాడ్ మూమెంట్స్ ఉంటేనే మనం హ్యాపీ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయగలం. సో అట్లా సాడ్ మూమెంట్ వచ్చిందని చెప్పి కృంగిపోవడం కానీ అట్లాంటివి తీసుకోవడం అట్లాంటివి కాకుండా వాటిని ఫైట్ చేయాలి. మనం ఉన్నది మనం ఫైట్ చేసి మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ దట్ ఈస్ మనకి ఎంత డబ్బులు పెట్టినా మనకు రాదు. సో వెన్ వీ అచీవ్ సంథింగ్ ఓన్లీ దెన్
ఐ థింక్ వీ విల్ బి హ్యాపీ. సో ఓకే. సో నెగటివ్ కామెంట్స్ని ఎలా తీసుకుంటారు మీరు ఇన్స్టాలో? నేను నెగిటివ్ కామెంట్స్ని కూడా లైక్ చేస్తూ ఉంటాను. అవునా? ఎందుకంటే పాపం వాళ్ళు టైం తీసుకొని మన రీల్ చూసి కామెంట్స్ పెడుతున్నారు అంటే టాపిక్ వచ్చి కామెంట్ చేస్తున్నారు. చేస్తున్నారు అంటే సరే ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఫస్ట్ చాలా వచ్చాయి, ఇప్పుడు తక్కువ అయిపోయినాయి అంతే. ఫస్ట్ చాలా వచ్చాయా? అంటే వస్తూ ఉంటాయండి ఖచ్చితంగా. ఎప్పుడు బాధ పెట్టలేదు అవి మిమ్మల్ని? అంటే ఎందుకు? ఫస్ట్ 2 కామెంట్స్ 3 కామెంట్స్ 4 కామెంట్స్ అట్లా అనిపించింది. బట్ మళ్ళీ మైండ్ని మేకప్ చేసుకొని మనం అట్లా ఆలోచించద్దు. ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, ఎందుకు దే విల్ అండర్స్టాండ్ ఫ్యూచర్లో, ఎందుకు వదిలేద్దాం అని చెప్పేసి ఇంకా దాని గురించి పట్టించుకో. అలానే ది మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు హ్యాపీగా అనిపించింది ఫ్రమ్ ఇన్స్టా? అదే మీరు అన్నారు కదా గరికపాటిది పెట్టినప్పుడు చాలా మంది ఇట్లా పరకాయ ప్రవేశం చేసినట్టుంది అసలు కంప్లీట్లీ. నేను ఫస్ట్ చూసినప్పుడు గరికపాటి గారైనా చెప్తున్నది అట్లా వచ్చిందని చెప్పారు. అప్పుడు హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ఆ కామెంట్స్ చూసిన. ఓకే. సో యాజ్ ఏ డాక్టర్ ఈ సొసైటీకి, యాజ్ ఏ డాక్టర్ ఇన్ఫ్లుయెన్సర్, సో ఈ సొసైటీకి అండ్ మీ కో డాక్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు టు ఎండ్ విత్ దిస్? ఒకటి డాక్టర్స్ బిజీగా ఉంటారు, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ కొంచెం టైం తీసుకొని మీ పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్ ఇంట్రెస్ట్ని కూడా కొంచెం చూసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది డాక్టర్స్ది. మిగతా టైంలో వాళ్ళు వర్క్ చేయడం కానీ, పేషెంట్ చూడడం కానీ, అన్ని కౌన్సిలింగ్ కానీ బాగుంటుంది, వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుందని నేను భావిస్తాను. అదే నేను చెప్పదలుచుకుంది. మేము ఈ డాక్టర్ వివేక్ అచ్చా గారిని సినిమాల్లో కూడా డాక్టరే కాకుండా ఇంకా కొన్ని రోల్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నానండి. నేనంటే అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నారు కాబట్టి అన్నిట్లో సక్సెస్ అవ్వాలని, ఇన్స్టాగ్రామ్లో ఇంకా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. థ్యాంక్ యూ వైష్ణవి గారు.